డబ్బు బిళ్ళ కాదేది కవిత కలహం అని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడ ఇక్కడ ఎక్కడని కాదు అన్ని చోట్ల ఎక్కడ అవకాశం ఉందో అన్ని చోట్ల అన్ని జగట్లో అందుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. కలుగులో నుంచి బయటకు వచ్చినట్టు అన్నీ వస్తామని ఒక్కొక్కటి త్వరలోనే మొత్తం అందరి మీద కూడా వాటిపై సంబంధించిన చర్యలు ఉంటాయి. అందరూ సునీల్ రెడ్డి వైజాగ్ ఉంటుంది, ఇంకొక రెడ్డిది విజయవాడలో ఉంటుంది, ఇంకొక ఆయన ఇంకో చోట ఉంటుంది, మొత్తం అందరూ వస్తాయి. ఇప్పుడు ప్రైవేటైజేషన్కి పీపీపీ వాళ్ళకి తేడా తెలియట్లేదు. ఫస్ట్ ఇప్పుడు ఆయన ఏం చేశాడు, 17 కాలేజీలు అట్టహాసంగా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ముందు చెప్పాను 17 కాలేజీలో 8%, 5%, 6% అవి ఫోటోలు కూడా అది కాదు. మరి కాలేజీలకి దానికి ఏముంది, మరి అది కంప్లీట్ చేస్తాము, చేసి అడ్మిషన్లు ఇస్తామని చెప్తాం కదా. మెడికల్ కాలేజ్ పూర్తయినట్లేనా అనే కామెంట్ చేశారు. స్థలం మాత్రమే లేదు, బిల్డింగ్ కూడా కట్టామని చూపిస్తున్నారు. ఇప్పుడు ముందుకు మనం కావాల్సి మేము తీసుకెళ్తారండి, వెళ్దాం, నర్సీపేట వెళ్దారండి, మీరు చూడండి ఎవరన్నా అది. కానీ మెడికల్ కాలేజీ అని చెప్తే మనం ఏమన్నా ఒప్పుకుందాం వాళ్ళు చెప్పినట్టు. అంటే కాలేజీలో సీట్ ఏదైతే ఇప్పుడు మనకి 2400 వరకు వస్తాయి. సో ఇది కొన్ని పీపీపీ మోడల్స్, సో ఈ ప్రైవేట్ మేనేజ్మెంట్ కూడా అంటే ఇప్పుడు ఓకే దీనివైనా ప్రభుత్వం అంటే మెరిట్ 100% ఇవ్వాల్సిందే, డిమాండ్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం ఆలోచిస్తుంది. డెఫినెట్గా మీరు చెప్పినది మంచి పాయింట్, తప్పకుండా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు మెడికల్ కాలేజ్ అని పేరు చెప్పి 17 కాలేజీలు స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి ఒక 10,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేసుకొని నువ్వు కంప్లీట్ చేయకుండా నువ్వేం నీ బిల్డింగ్లను ఈ ప్యాలెస్లు కంప్లీట్ చేసుకున్నా తప్ప నీ ఎందుకు నర్సీపేట మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయలేదు? అదే 500 కోట్లు పెడితే మెడికల్ కంప్లీట్ అయ్యేది కదా. రుషికొండ ప్యాలెస్ ఎందుకోసం కట్టావు అక్కడ, అది ఎలా కంప్లీట్ చేసావు? ముందు నీకు ఫోకస్ లేదు, నీకు ఆలోచన లేదు. ప్రభుత్వ కాలేజీలు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, ప్రైవేట్ కాలేజీ అనేసరి ప్రైవేట్ అజమాయిషీ కూడా ఉంటుంది. ఈ పార్టీ మీద ప్రజల్లో నెగిటివ్ ప్రెషర్ వెళ్ళాలనుకుంటున్నారా? మీరు చేసినంత మాత్రం చెప్పుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే మన ఆస్తి అనే ఫీల్ నుంచి పక్క వాళ్ళు ఆస్తారంటే ఆ ఫీల్ రాదంటారా? ఇప్పుడు గవర్నమెంట్ రియాలిటీ ఏంటంటే మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది ఈరోజు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న ప్రజెంట్ కాన్సెప్ట్. మీరు చెప్పిన మాట డెఫినెట్గా అక్కడ పబ్లిక్కి భారం కాకుండా వాళ్ళకి ఏ విధంగా ఒక బెటర్ సర్వీసెస్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటాం. 100% అన్ని కంప్లీట్ చేస్తాం. ఇదిగోండి ఇది మెడికల్ కాలేజ్ అట, మీరు కూడా వెళ్ళారు కదా. దీని మెడికల్ కాలేజ్ అంటున్నారు, అది ఇటువంటి మేము పెట్టామంటున్నారు. మరి మీకు అదే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు చూశారు కదా ఎలా ఉన్నాయో ప్యాలెస్లు. ప్యాలెస్కి 500 కోట్లు ప్రజాధనం ఖర్చు పెట్టారట. ప్రభుత్వంకి సంవత్సరాలు గడిచింది. అదే కదా, అది ఒక పెద్ద బేతాళ ప్రశ్న అయింది. దాన్ని ఎలా చేయాలనేది అర్థం కాని విధంగా కట్టాడు. అది కేవలం ఒక ముఖ్యమంత్రి ఉండటం కోసం కట్టుకున్నాడు. అది హోటల్కి పనికిరాదు, ఏదన్నా ఇంకొక దీని మీద పెట్టాలని పనికిరాదు. ఏం చేయాలని అర్థం కట్టాలి. అందుకే ఒక కమిటీ కూడా వేశారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. మన కేశవ్, దుర్గేష్ గారు, మన ముగ్గురితో కలిపి ఒక కమిటీ వేశారు, స్వామి గారితో కలిపి. ఆ కమిటీ రేపు అసెంబ్లీలో చర్చించి దాని మీద త్వరలోనే ఇంకా డిసిషన్ తీసుకుంటాం. ఓకే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని నువ్వేదైనా బావిలో దూకి చావు, అలాగే ఉప ముఖ్యమంత్రిని కూడా అలాగే కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే అది సాధ్యమవుతా ఉంది. మరి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నానంటే, మరి మొన్న ఎన్నికల్లో ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోయింది, దెబ్బ తిరిగిపోయింది.
ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి. ఎప్పుడైతే వైనాట్ 175 అంటూ ఆయన అట్టహాసంగా ఆర్భాటం చేసి ఎన్నికలకు వెళ్ళాడు, చివరికి వైనాట్ 175 కాస్త 11 సీట్లకి పరిమితమయ్యి ఒక ప్రతిపక్ష పార్టీ స్టేటస్ కూడా రాని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ మిగిలిపోవడంతో ఆయన ఆ ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ అంటా ఉన్నాడు, అసెంబ్లీకి రండి చర్చించుకుందామని చెప్పని మరి లీడర్ ఆఫ్ ద హౌస్ అలాగే స్పీకర్ గారు అందరూ కూడా ఈరోజు చెప్తా ఉంటే నేను వచ్చే ప్రసక్తే లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ప్రజలు ఇవ్వాలి. నీకు కానీ మొన్న 18 సీట్లు వచ్చి ఉంటే ఎవరు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే అడగాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా నువ్వు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అయ్యే హోదా వచ్చి ఉండేది. నీకు ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు, నీకు కేవలం 11 సీట్లే ఇచ్చారు. 11 సీట్లతోటి నీకు ఒక హోదా రావాలంటే ఎలా రాదో ఎలా వీలు కాదో కూడా నీకు తెలుసు. గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి హౌస్లో